Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 61కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా వినవచ్చు. రామాయణం ఎపిసోడ్ 61. తనకి కలలో వానరం కనపడిందనుకొని సీతమ్మ భయపడి స్వప్నంలో వానరం కనపడితే కీడు జరుగుతుందని అంటారు. లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది, అసలు నాకు నిద్ర వస్తే కదా కల రావడానికి, నేను అసలు నిద్రపోలేదు. ఇదంతా నేను నిరంతరం రాముని తలుచుకుంటూ ఉండడము వలన రామకథని విన్నానన్న భ్రాంతిలోనయ్యాను అనుకొని మళ్ళీ పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు. సీతమ్మ ఇంద్రుడితో కూడుకొని ఉన్న బృహస్పతికి నమస్కారము, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం. ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమవుగాక అని దేవతల్ని ప్రార్థన చేసింది. హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందికి వచ్చి, అమ్మా, నేను అబద్ధము చెప్పలేదు, నేను యథార్థము చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్ము అన్నాడు. సీతమ్మ ఎడమ ఎవడు 100 సంవత్సరాల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను అన్నది. హనుమంతుడు, అమ్మా, నువ్వు దేవతలకి చెందినదానివా, రక్షకులకు చెందినదానివా, గంధర్వులకు చెందినదానివా, కిన్నెరులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా, నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి. నువ్వు దేవతా స్త్రీవి కావు, నీలో రాక్షస లక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు ఖచ్చితముగా క్షత్రియ వంశానికి చెందిన ఒక రాజు ఇల్లాలివి అయి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కానీ జనస్థానంలో రావణుడి చేత అపహరించబడ్డ సీతమ్మవి కాదు కదా అన్నాడు. సీతమ్మ, ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన శత్రు సైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలిని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని. నన్ను సీత అంటారు. బుద్ధివంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరములు హాయిగా గడిపాను. కానీ 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేరకు దండకార్యమునకు వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నది. సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది అని హనుమంతుడు అనుకొని ఆమె దగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమన్ని చూసి సీతమ్మ మళ్ళీ మూర్ఛపోయింది. కొంతసేపటికి తేరుకొని
నువ్వు దుర్మార్గుడివైన రావణుడివి రూపం మార్చుకొని వచ్చావు అన్నది. సీతమ్మ మనసులో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనసులో నుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటి వాడు కాదనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్ర వాత్సల్యం కలుగుతున్నది అని అనుకొని, నాయనా, నువ్వు ఎవరివో యథార్థముగా నాకు చెప్పు అన్నది. హనుమంతుడు, అమ్మా, నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు. తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తర్వాత కబంధుడు కనపడ్డాడు. ఆ తర్వాత సుగ్రీవుడు దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరులను పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరులము సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు. కేసరి నా తండ్రి, మా తల్లి అంజనాదేవి క్షేత్రముగా వాయుదేవుడికి ఔరవ సపుత్రుడిని. నేను నీ కుమారుడు వంటి వాడును, రామదూతని. రాముడు నీ కోసం బెంగ పెట్టుకొని ఉన్నాడు. నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లి అన్నాడు. సీతమ్మ, నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకం పోవాలంటే నేను రాముడి గుణములను వినాలి. నువ్వు అంతా రామభక్తుడివైతే రాముడు ఎలా ఉంటాడో చెప్పు అన్నది. రక్షిత హనుమంతుడు, రాముడంటే మూర్తి భవించిన ధర్మం. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రాముడు పద్మముల వంటి కన్నులు గలవాడు. అన్ని ప్రాణములు ఆయనని చూసి ఆనందపడతాయి. ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి. తేజస్సులో సూర్యుడితో సమానమైన వాడు, క్షమించడములో భూమితో సమానమైన వాడు, బుద్ధి యందు బృహస్పతిలో సమానమైన వాడు, కీర్తి యందు ఇంద్రుడితో సమానమైన వాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేద్యములు తెలుసు అని చెబుతూ రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. ఆ సమయంలో రాముడు 96 ఇంచెస్ అనగా 8 ఫీట్ ఉంటాడని హనుమంతుడు చెప్పాడు. అమ్మా, రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలుసున్నవాడు. నడువడి ప్రధానమైనవాడు. ఆయన కర్త కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు. ఈ శ్లోకము పరమ పావనమయ్యి వీటిని సుందరాకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు. 10 నెలల తర్వాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది. అమ్మా, నేను వానరుడిని, రాముడి పలుకును వచ్చిన రామదూతని. రామనామకింతమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి. ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నాడు. హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ, నాయనా హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోశాల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరులము కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగాక రాముడికి నాకన్నా ఎక్కువైన వారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైకల్యమును పొందలేదు కదా. రాముడు కేవలం తన పౌరుషము మీదనే ఆధారపడి దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలుచుకుంటున్నాడా? రావణుడిని, రాక్షసుల్ని నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుంచి హస్తప్రయోగం చెయ్యలేడా? రాముడు హస్తప్రయోగం చేయకుండా నా యందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు. అందులో 10 నెలలు కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. నేను 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. 1 నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి. ఒకవేళ రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను.
నేను ఇంకా 1 నెల మాత్రమే జీవించి ఉంటానని రాముడికి నివేదించు అన్నది. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటల్ని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని, ఎందుకమ్మా అలా ఖేదపడతావు? మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతములు మా వానర మృతి నీ కందముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఆయన ఎంతో తపిస్తున్నాడు. ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనపడితే హా సీత, హా సీత అంటున్నాడు. వానప్రస్థుల్లాగా రాముడు కూడా సూర్య సమస్తమును అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరం నీ గురించే ధ్యానం చేస్తూ ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్తావన పర్వతం గుహలో పడుకొని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్లు, పాములు పాకినా కానీ ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర సచీదేవి ఉన్నట్టు ప్రస్తావన పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతాను. యజ్ఞంలో వేసిన హవిసుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమ పవిత్రముగా తీసుకెళ్తాడో అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అన్నాడు. హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండడం వలన సీతమ్మ హనుమాన్ని చూసి పక్కున నవ్వి, ఎంత మాట అన్నావు హనుమ, నువ్వే ఇంత స్వరూపము, ఆ వీపు మీద నేను కూర్చోనా? నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళ్తావా? నీ వానర బుద్ధిని బయట పెట్టావు కదా అన్నది. సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకుని మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంపిస్తున్నట్లు ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపమును పొందాడు. హనుమంతుడు పెద్ద పాదములతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలముతో, శంఖం లాంటి కంఠముతో, కాల్చిన పెనం లాంటి ముఖముతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, పరిగణుల వంటి భుజములతో నిలబడ్డాడు. హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి, నాయనా, నువ్వు ఎవరివో నాకు తెలుసు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరినో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి, నీ తండ్రి వాయుదేవుడికి నీకు ఉన్నది. నువ్వు ఇంత సమర్థుడవు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపడం జరగదు. నేను నీ వీపు మీద కూర్చొని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు. లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు వస్తే నీకు వాళ్ళకి యుద్ధం జరగవచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా, లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచి వేయవచ్చు. నేను నీ వీపు మీద కూర్చొని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా, నేను యుద్ధం చేయగలను, నిన్ను క్షేమముగా రాముడి దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటావేమో. నేను స్పృహలో ఉండగా తెలిసి రావణుడి తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృహించను. రాముడే వచ్చి రావణ్ణి సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అన్నది. హనుమంతుడు, తల్లి, ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇప్పుడు కూడా నేను రాను, ఆ నడుమ నీకే చెల్లింది. నువ్వు నా వీపు మీద కూర్చొని రాను అంటున్నావు కదా, పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చేయడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు అన్నాడు. సీతమ్మ ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపో భూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని తడి బట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. రావణుడికి అప్పటి వరకు ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరములలో అరణ్యవాసం పూర్తయి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగో అపహరిస్తాడు. సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడు కొడుకైన కాకసుడిని పంపారు. కాకసుడికి కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు.
ఆ సమయంలో నేను కొన్ని మాంసపు వరుగులు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషముగా నాతో మాట్లాడుతున్నాడు. కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఉరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టి గడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడు పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డానం జారింది. నేను ఆ వడ్డానం తీసి కాకి మీదకి విసిరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీతా, కాకి మీదకి బంగారం వడ్డానం విసురుతావా అన్నాడు. తర్వాత నేను నా బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆ కాకసురుడికి కాకి నా వక్షస్థలం మీద కూర్చొని గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదుటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ నేను ఏడుస్తూ కనబడ్డాను. ఆయన నోటి నుండి అప్రమత్తంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు. చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని గడ్డిని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, మంత్రపూరితమైన అస్త్రాలు ఉపయోగించేటప్పుడు బాణం అవసరం లేదు, దేని మీద అయినా ఆ మంత్రాన్ని అభిధరిస్తే ప్రయోగించవచ్చు, విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది. అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రం కొట్టదు. ఎదురు తిరిగి యుద్ధం చేసేవాడిని అది కొడుతుంది. కాకసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయన్ని సంహరించలేదు. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి శరణాగతి పడిపోయావు, నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ఒక్కసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చేయాలి. మరి నువ్వు ఏమిస్తావు అని ఆ కాకసురుడిని అడిగాడు. కాకసురుడు తన కుడి కనుని బ్రహ్మాస్త్రానికి ఆహారముగా వేసి రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒక్కసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసురుడు వృత్తాంతాన్ని హనుమానికి చెప్పింది. సీతమ్మ శత్రువులను సంహరించగలిగిన సమర్థ కలిగిన ఓ హనుమాన, నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యాదేవి లోకమంతటిని రక్షించే కొడుకుని కన్నది. ఆ రాముడి పాదాలకు సంచాలిబద్ధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు. ఆ లక్ష్మణుడిని సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా, నీ యొక్క వాక్యుల ద్వారా రామచంద్రమూర్తి మనసులో నా యందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దేశింప చేసి నన్ను తొందరలో తీసుకెళ్ళేటట్టు చెయ్యి అన్నది. హనుమంతుడు, అమ్మా, కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితో పాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తే తీసుకువెళ్తాను అన్నాడు. సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది. దాన్ని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహుకరించాడు. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు యందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని ఇస్తే రాముడికి ఏకకాలంలో 3 జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ, దశరథుడు, నేను జ్ఞాపకం వస్తాము అన్నది.
హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకొని రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది. సీతమ్మ: ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసట పెట్టుకున్న తిలకం మరుగుపడితే రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గ మీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి అన్నది. హనుమంతుడు: నేను బయలుదేరుతాను అంటే, నాయనా, 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కానీ ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామకథ చెప్పావు. నా మనసు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాళ ఉండి రేపు నాకు కనపడి మళ్ళీ ఒక్కసారి రామకథ నాకు చెప్పు. ఇవాల్టికి ఉండు హనుమా అని ఇంటి నుంచి దూరముగా వెళ్తున్న కొడుకుని కన్నతల్లి అడుగునట్లు సీతమ్మ హనుమంతుని అడిగింది. హనుమంతుడు: అమ్మా, నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీ మీద బెంగ పట్టుకొని శోకిస్తున్నాడు అన్నాడు. సీతమ్మ: నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తుంది. రాముడు నా కోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉన్నది. హనుమా, 100 యోజనముల సముద్రాన్ని దాటి నువ్వు, గరుత్మంతుడు, వాయుదేవుడు వస్తారు. ఇక ఎవ్వరూ ఎక్కడికి రాలేరు. మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది అన్నది. హనుమంతుడు: సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్ళున్నారు. నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్ళున్నారు. నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్శనం. నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంక పట్టణానికి వచ్చి రావణ్ణి సంహరిస్తాము అన్నాడు హనుమంతుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో హనుమంతుడు చెప్పినట్టు రాముడు వచ్చి రావణాసుడిని చంపి సీతను తీసుకెళ్తాడేమో చూద్దాం. Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Thanks for your support.